సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం వడ్డెరుల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ వేణుగోపాల్ హాజరయ్యారు. వడ్డే ఓబన్న 127వ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని వేణుగోపాల్ సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వడ్డెరులకు చట్టసభలలో సముచిత స్థానం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 50,000 మంది ఓటర్లున్నారని వేణుగోపాల్ గుర్తు చేశారు. వడ్డే జాతి ముద్దుబిడ్డ మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి 2217వ జయంతి సందర్భంగా ఇక్కడ మన కొత్త చెరువు గ్రామంలో ఆయన యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకుంటున్నాము. ఇది సత్యసాయి జిల్లా వడ్డర్లకి, రాష్ట్రంలో ఉండే వడ్డర్లందరికీ ఎంతో శుభదినం. ఇలాగా ఆయన యొక్క స్ఫూర్తిని పల్లె పల్లెల ఇంటి ప్రతి ఒక్క ఇంటి వడ్డర ఇంటికి చాటుతూ ఆయన యొక్క ధైర్య సాహసాలని అందరూ మననం చేసుకుంటూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డే ఓబన్న యొక్క జయంతిని అన్ని జిల్లాలలోనూ అన్ని మండల హెడ్ క్వార్టర్లలోనూ ప్రతి ఒక్క వడ్డెర బిడ్డ ఇంటిలో జరుపుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా ఘనంగా ఈరోజు జరుగుతూ ఉంది. అదే సందర్భంగా మన కొత్త చెరువు గ్రామంలో కూడా దాదాపుగా పట్టణంలో ఉండేటువంటి వడ్డర్లందరూ వారు ఎంతో సహకారంతో ఒకరికొకరు ఐకమత్యంతో విగ్రహ ప్రతిష్టకి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి వాళ్ళు విగ్రహ ప్రతిష్ట చేశారు. దీనికి ఎన్నో ఒడిదుడుకులు వాళ్ళు ఎదుర్కొన్నారు. అయినా సరే మొక్కవోని దీక్షతో వడ్డే ఓబన్నని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు విగ్రహ ప్రతిష్ట చేయడము ఎంతో ఆనందదాయకము. ఆయన యొక్క స్వాతంత్ర సమరయోధుడు 1857 సిపాయి తిరుగుబాటుతోనే మన స్వాతంత్ర సంగ్రామం మొదలైందని మనం అనుకుంటాము. కానీ అంతకు ముందే 1846లోనే స్వాతంత్రాన్ని కోసము వీళ్ళు రేనాటి గడ్డలో వీళ్ళు పాటుపడ్డారు. దీనికోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వడ్డే ఓబన్న గారు ఒక జట్టుగా కట్టి దాదాపుగా ఒక 3 యుద్ధాల్లో బ్రిటిష్ వారిని ఓడించి అక్కడ లోకల్ గా ఉండేటువంటి భూశిస్తు విధానాన్ని వ్యతిరేకించి వాళ్ళు పోరాడి ప్రజలకు స్వాతంత్ర సంగ్రామాన్ని మొట్టమొదటి రుచి చూపించారు. ఆయన యొక్క సేవలు మరుగుపడినప్పటికీ ఇప్పటికి మేము ఆయనని వెలుగులోకి తీసుకోవడానికి కృషి చేస్తున్నాము. ఆయన జాతీయ స్థాయి స్వాతంత్ర ఉద్యమ నాయకుడిగా గుర్తింపు కోసము మేము ప్రయత్నం చేస్తాము. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వడ్డర్లందరికీ నేను కోరేది ఒకటే, మీరు ధైర్యంగా మీ యొక్క కులాన్ని ఎలుగెత్తి చాటండి, ఐకమత్యంతో పనిచేయండి. మీరు అందరూ ఒక్కటిగా ఉంటే మీరు సాధించలేని విషయాలు ఏమీ లేదని, మనము ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతామని చెప్పేసి ఈ